30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్లో మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటినటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తి వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకూడదు. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజున రెండో కొడుకు ఏదైనా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ స్ట్రేంజ్. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను now he is going through bronchoscopy, sir. He will be in general anesthesia. He will be going through bronchoscopy. Yeah, I think because the problem is it will have a long-term impact, because the kind of smoke they must inhale. I don't know how. So it will take some time actually to get the complete details. So I'd like to convey to national media my wholehearted gratitude and heartfelt namaskars to the Honorable Prime Minister Sri Narendra Modi ji for giving me a call and assuring me that everything is going to be all right. And he gave a great support through Indian High Commission in Singapore in a tragic incident which happened today. My son is being a part of it. And they were supposed to attend a summer camp with 30 students, and it resulted in some fire accident. And I was doing a particular under because and particularly vulnerable tribal groups related. Some road foundation is there, which is called Adavitalli Bata. I've been visiting there. So today morning I got a call from my wife around 8ish or 8:30. This kind of incident happened. Suddenly I got a call from the school, and they asked me in a panic call. I said they asked me to come to the school. Some fire accident happened. But when I heard it, actually I thought it was a very simple, some kind of very simple incident. But then later I realized the magnitude of that. And even when a kid had to lost life in this, and a lot of children are in hospital right now, and my son is going through right now under, I think under general anesthesia and going through bronchoscopy. And Honorable Prime Minister Sri Narendra Modi ji has I got a call from PMO and saying that he heard about the incident, and he said whatever has to be done from our side, it will be done. And
Honorable PMO has initiated dialogue with Indian High Commissioner over there, and whatever additional whatever support could be done through them, at least try to convert them to extend it. I'm very excited. Honorable Prime Minister Modi ji, I'm grateful to you, sir. And at the same time, my heartfelt gratitude to Honorable CM Sri Chandrababu Naidu garu. Chandrababu Naidu ji, I'm grateful to you, sir, for your call. At the same time, my heartfelt gratitude to and thanks to Sri Nara Lokesh garu and so many dignitaries, political dignitaries, right from Honorable CM of Telangana, Sri Revanth Reddy garu, and Central Aviation Minister Sri K. Ramohan Naidu ji. My heartfelt greetings to you, my heartfelt gratitude to you, and Honorable Governor Sri Justice Abdul Nazir ji, and Honorable previous former Prime Minister Sri Jagan Mohan Reddy garu, and I'm grateful to him for conveying his best wishes and prayers, and former CM of Tamil Nadu Sri Edappadi Palaniswamy ji, and my heartfelt gratitude to sir, and Central Minister Sri Kishan Reddy ji and Sri Bandi Sanjay ji, and also Andhra Pradesh Upasabhapati Sri Raghuram Krishna Das garu, and State Minister Sri Nara Lokesh ji, Prati Okkari kuda, and to all of them my heartfelt thanks to everyone for giving your good wishes for my son's well-being. This is a very unfortunate incident, and kid losing a life, it really, I know that it's a pain for any parent. The moment we will send them, ఏదైనా సరే మన పిల్లల్ని పొద్దున్న ఒక సింపుల్ ఒక క్యాంప్కి వెళ్ళి పంపించి వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారనుకుంటా సింపుల్ సమ్మర్ క్యాంప్ రిజల్టెడ్ ఇన్ డెత్, అండ్ ముఖ్యంగా ద గర్ల్ హూ హ్యాడ్ లాస్ట్ లైఫ్ ఇన్ సింగపూర్, ఇట్ వాస్ క్వైట్ and I was choking with pain today. One part is definitely I'm looking forward for my son's well-being. At the same time, the life lost today, and it was quite painful for me. And to all the wishes which have been pouring for me from each and every social media handle, and all the well-wishers and all the party men, I'm grateful to you. And I'm sorry, sir? So would you be based in Singapore? I would be leaving to Singapore tonight. That's the reason why I had to cut short my trip. It was supposed to be a 4-day trip, but I finished Araku Valley, and later I will continue. Once I come back, and I will continue. And my son is going through bronchoscopy under general anesthesia today. And doctors, I don't know what is the long-term impact about it. I don't know. I had to go through and see it. And it is, and this. Especially in a country like Singapore, this happened. This was quite shocking for me. Also, Singapore High Commissioner in India also conveyed their concern, and they sent their whatever support is needed, it will be done. And, what is his age?